విశాఖపట్నం జిల్లాలో మరోమారు ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. గాజువాక పరిధిలోని కోరమన్నపాలెం సమీపంలో జరిగిన ఒక దారుణమైన కారు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. శుభకార్యానికి వెళ్ళి ఆనందంగా ఇళ్లకు తిరిగి వస్తున్న క్రమంలో కాలయముడు రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చాడు. అనకాపల్లిలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు కొందరు బంధువులు కారులో హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారు తిరిగి ప్రయాణమయ్యారు. కారు కోరమన్నపాలెం పరిధిలోని శివాజీనగర్ ఉప్పరపాలెం ప్రాంతానికి చేరుకునేసరికి ఒక్కసారిగా అదుపు తప్పింది. మితిమీరిన వేగం కావచ్చు, లేదా డ్రైవర్ అజాగ్రత్త కావచ్చు. కారు రోడ్డు పక్కనే ఉన్న గెడ్డలో అంటే నీటి కాలువలోకి అతి వేగంగా దూసుకెళ్లి పడిపోయింది. కారు పడిన వేగానికి వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మంగ అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెకి 48 ఏళ్ల వయసు. పెళ్లి వేడుకలో ఎంతో ఉత్సాహంగా గడిపిన ఆమె కొద్దిసేపట్లోనే శవమే కనిపించడంతో బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వారిని కుసుమ, విజయలక్ష్మి, 7 ఏళ్ల చిన్నారి తాన్వి మరియు కారు డ్రైవర్ బాలమురళీకృష్ణగా పోలీసులు గుర్తించారు. వీరిలో కుసుమ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాతులను బయటకు తీసి అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మంగ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చిరికి పంపించారు. దువ్వాడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తుల్లోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం మనకు మరోసారి హెచ్చరికను జారీ చేస్తోంది. రాత్రి వేళల్లో లేదా వేడుకల అనంతరం ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒక్క క్షణం నిద్రమత్తు లేదా చిన్న అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా మిగిలిన వారిని ఆసుపత్రి పాలు చేస్తుంది.